ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. కుటుంబాలను నాశనం చేసే మద్యపానాన్ని రద్దు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడటం సరికాదన్నారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చుతామన్న హామీని నెరవేర్చాలంటున్న మహిళా సంఘ నాయకులతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నూతన మద్య పాలసీని అయితే రద్దు చేయాలంటూ కూడా విశాఖ జిల్లా గాంధీ విగ్రహం ఏదైతే మాత్రం పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అయితే నిరసన దిగాయి. అది కూడా ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఉరేసుకుంటూ కూడా నిరసన అయితే తెలుపుతున్నాయి. అసలు నూతన మద్యం పాలసీని ఎందుకు వీళ్ళు రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి మహిళా సంఘ నాయకురాలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అసలు నూతన మద్య పాలసీని అసలు మీరు ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నారు మేడం? ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల పట్ల, చిన్నారుల పట్ల అత్యాచార దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరిని చూసినా తాగినటువంటి మైకములు ఈరోజు అత్యాచారాలకు ఎగబడుతున్నట్టు, గృహహింస కూడా, కుటుంబ హింస కూడా పెరిగిపోతున్నట్టు ఈ నేపథ్యంలో దశలవారు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న ప్రతి ప్రభుత్వం కూడా తీరా గద్దెనెక్కిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నైతే వీధికి ఒక బెల్ట్ షాప్ కానీ, లేకపోతే ప్రతి 10,000 మంది ఎక్కడైతే ఉన్నారో ఒక వైన్ షాప్ అని అడుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగితే మరింత నేర చరిత్ర పెరిగి మహిళల మీద అత్యాచార దాడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే సూపర్ 6 అన్నారో గ్యాస్ బండ్లు ఉచితంగా ఇమ్మని చెప్పండి, ఆ పక్కన పెట్టేశారు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు, అవి కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు 100 రోజులు అవుతున్న నిత్యావసర వస్తే సరుకులని కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అవన్నీ వాటి ధరలు తగ్గించడం మానేసి ఈరోజు మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము, దాని ధర తగ్గిస్తామని చెప్తా అంటే దాని ధర తగ్గించి మరింత ఎక్కువ మంది తాగుబోతులు చేసి తాగండి, ఓగండి, తన్నుకోండి, హింస పెరిగేటట్టు, అత్యాచారం పెరిగేటట్టు, దాడులు పెరిగేటట్టు ప్రభుత్వం ప్రత్యక్షంగా పూనుకుంటుంది. కాబట్టి దీని మహిళా సంఘాల ఐక్యవేద పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ఇలా వినూత్నంగా మెల్ల ఉడతాడేసుకొని ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా గవర్నమెంట్కి మీరు? ఇప్పటికే కుటుంబం అంతా కష్టపడినా సరే కనీసం ఒక పూట కూడా కడుపు నిండా తిండి తినలేని ఈ దౌర్భాగ్య స్థితిలో మన ప్రజలంతా ఉన్నారు. దీంతో ఎప్పుడైతే మద్యం అయితే ఎరులై పారుతుందో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో దానికి బానిసైపోయి కష్టపడిన డబ్బంతా మద్యానికి పంపించడం వల్ల కుటుంబ భారం అంతా కూడా మహిళపై పడింది. కాబట్టి ఉరి తప్పించి వేరే శరణ్యం లేదనేటువంటి వినూత్నంగా మహిళలకి ఈ ప్రభుత్వం ఉరితాళ్లే బహుమతిగా ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 100 రోజుల్లోనే డ్రగ్స్ అనేది లేకుండా అంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక పక్క చూసుకుంటే మద్యం పాలసీలు కూడా వీళ్ళు నూతనంగా అమల్లోకి తెస్తున్నారని చెప్పి మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మా గవర్నమెంట్కి మీ ద్వారా? అంటే గంజాయి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే గంజాయే కాదు, ఇక్కడ మద్యం మహమ్మారిని కూడా మీరు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 20% తగ్గిస్తానని చెప్పారు, కానీ 20,000 మంది 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు తాగించడం అనేది మీ లక్ష్యం అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ మద్యాన్ని న్యూ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ద్వారా 2,000 రూపాయలు రాబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి రాజ్యాంగ ప్రకారం మీరు పరిపాలించండి. సంక్షేమ పథకాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా బడాబాబుల దగ్గర పన్నులు వేయండి, కానీ దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దు. అలాగే దీన్ని ఇంకా జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పింది ఏంటంటే మద్యం వల్లనే నేరాలు పెరుగుతున్నాయి మహిళల మీద. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కాబట్టి నేరాలు అరికట్టడం కోసం చర్యలు తీసుకోవాలి. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మద్యం కానీ ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు అనేవి ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని మీరు రద్దు చేసే దిశగా ప్రయత్నం చేయాలి. కనుక దాని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నూతన మద్యం పాలసీని అయితే తక్షణమే రద్దు చేయాలని కూడా ఇదైతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి మరొక మహిళా సంఘ నాయకురాలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు నూతన మద్యం పాలసీని రద్దు చేయాలంటే కూడా. మరొక పక్క గత ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు బలిపోయాయి, అందుకే సరే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం అందరికీ కూడా అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు మేడం? మరి అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి మహిళలే ఎక్కువ వ్యతిరేకత చూపించారు. ఎందుకంటే ఆ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మహిళల ఓట్లు ఇటుపక్క రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే నూతన మద్యం అంటున్నారు, క్వాలిటీ మద్యాన్ని అందిస్తామంటున్నారు కదా, మరి ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా?
మద్యం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అండి. మద్యంతో ఈరోజు ఒక్కరోజు చచ్చిపోతారా, ఏది నాసిరక మద్యం తాగి లేదా రోజు రోజు కృషించి కునారీలపై చచ్చిపోతారా అనేది ఏదైనా హత్యే. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానం మెరుగైన పాలసీ అంటే ఏం చేయాలి, ఒక డీడక్షన్ సెంటర్ పెట్టాలి, మద్య వ్యసనాన్ని విముక్తి చేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. అంతేగాని మరింతగా వాళ్ళ వ్యసనపరులుగా మార్చే విధంగా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి దాన్ని ప్రమోట్ చేసి ఇదే మెరుగైన విధానము, ఇదే నాణ్యమైన విధానము, మీరు తాగండి తద్వారా మీ సూపర్ 6 అమలు చేస్తానంటే ఇదే మెరుగైన విధానము. ఈరోజు సూపర్ 6 కావాల్సిన డబ్బంతా నేను ఇక్కడే సంపాదిస్తానని చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎక్కడ సంపాదిస్తారు అంటే వీళ్ళందరూ ప్రజల మీద ఈరోజు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఏమవుతో ముందు మద్యం ఆపమనండి, ధరలు తగ్గించమనండి, విద్యా వైద్యాన్ని మాత్రం ఉచితంగా ఇమ్మనండి. అంతేగాని ఇదేదో ఉద్ధరిస్తున్నట్లుగా ప్రజలకి సూపర్ 6లు పెట్టి ఆ డబ్బంతా ఇక్కడ నుంచి గోలుడు కొట్టుకోవడానికి వీళ్ళంతా కూడా సంపాదన తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది. ఎందుకంటే రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా ఆర్టికల్ 47లో మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్ర పందాల ద్వారా, లాటరీల ద్వారా డబ్బు సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వం నడపకూడదని చెప్పి స్పష్టంగా మన ఆదేశ సూత్రాలు రాసుకోవడం. అలాంటప్పుడు దానికి రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ దానికి వెనక్కి వెళ్ళి మేము మద్యం ద్వారానే ఆదాయాన్ని సంపాదిస్తాం, మద్యం మీరు తాగితేనే మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, తాకపోతే ఖజానాల నిండుద్దు మాకు, మీరు తాగండి అని చెప్పేసి మాట్లాడమంటే ఇంకెందుకు? మరి గంజాయి ఒక్కటే వ్యతిరేకమా? మరి గంజాయి మీద కూడా అనుమతి ఇచ్చేసేయండి, డ్రగ్స్ కూడా అనుమతి ఇచ్చేసేయండి. అందరు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వ ఆదాయం ఈరోజు మొత్తం కూడా వాటికి అనుమతి ఇస్తుంది. కాబట్టి గంజాయి మీద మోపిన ఉక్కుపాదమే మద్యానికి అమలు చేయండి. నూతన మద్య పాలసీ రద్దు చేయకపోతే మహిళా సంఘాలు కూడా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణకి దిగుదాం అనుకుంటున్నారు మేడం? మహిళా సంఘాలు ఒక్కటే ప్రాబ్లం. ఎందుకంటే మహిళా సంఘాలు మహిళలు తాగట్లా, కానీ ఈరోజు కుటుంబాలన్నీ మహిళల యొక్క భుజాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆర్థిక వనరులన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి మహిళలు ఛిద్రమవుతున్న తమ కుటుంబాలని, రక్షణ కోల్పోతున్న ఈ మద్యం వల్ల వాళ్ళకి హింసకు గురవుతున్నారు, రక్షణ కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేని మూల కారణమో కనుక్కుంటారు. కాబట్టి ఆ మూల కారణం మనం చెప్పడం కాదు. ఈరోజు జస్టిస్ వర్మ లాంటి కమిషన్ వేసినప్పుడే వాళ్ళే చెప్పారు, ఇలాంటి ఒక్క డ్రగ్స్, మత్తు పదార్థాలు కూడా వాళ్ళు విచక్షణరహితంగా తయారు కావడానికి కారణమవుతుంది. మహిళపై నేరానికి సామాజిక మూలాలు ఉన్నాయి, ఆ సామాజిక మూలాలను మారిస్తే తప్ప మహిళపై హింస ఆగదు అని. కాబట్టి ఆర్థిక హింసకి, ఈరోజు సామాజిక హింసకి, లైంగిక హింసకి, అన్ని హింసల కారణమవుతున్న మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా తీసుకుంటే దానికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించక తప్పదు. ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో ఈ ప్రజల యొక్క కోపాన్ని, ప్రజల యొక్క బాధని వీటన్ని చవిచూస్తుంది. ఇది అంతిమంగా రగిలి కాస్ట్ ఇచ్చే ప్రభుత్వాన్ని మన్నించక తప్పదు. ఇది మేము మహిళా సంఘాలకు పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మహిళలు అయితే నిరసన ప్రదర్శనలు అయితే చేపడుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని అయితే మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళల ప్రాణాలతో చెలగాటమాడే మద్యాన్ని అయితే మాత్రం ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడైతే మాత్రం ఈ యొక్క రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతుంది, మహిళలకు కూడా రక్షణ కలుగుతుంది అయితే మాత్రం ఇక్కడ మహిళా సంఘాలు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.